హై వ్యూవర్స్. మామూలుగా డాక్టరేట్ అన్నది పిహెచ్డి చేసిన వాళ్ళకి ఇస్తారు. గౌరవ డాక్టరేట్ అన్నది కళాకారులకి, శాస్త్రవేత్తలకి, సొసైటీలో మంచి గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళకి సమాజ సేవ చేసి లైక్ రాస్తూ ఉంటారు. నిన్న వేల్స్ యూనివర్సిటీ వాళ్ళు రామ్ చరణ్ డాక్టరేట్ ప్రదానం చేసిన తర్వాత ఆల్మోస్ట్ అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మెగా ఫ్యాన్స్ అంతా కూడా. బట్ కొంతమంది వాళ్ళ సోషల్ మీడియాలో వేల్స్ యూనివర్సిటీ అదొక ప్రైవేటు డీమ్డ్, చాలా చిన్నది, వాళ్ళ పబ్లిసిటీ కోసం రామ్ చరణ్ ఉన్న క్రెడిబిలిటీని యూజ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు చేసింది తప్ప రామ్ చరణ్ చిన్న వయసులో ఇవ్వాల్సినంత అవసరం లేదని హడావుడి చేస్తూ ఉన్నారు. నేను చెక్ చేశాను. ఈ వేల్స్ యూనివర్సిటీ ఇది 14వ వార్షికోత్సవం అనమాట. అంటే దానికి డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చి 14 సంవత్సరాలు. అంతకుముందు ఒక ప్రైవేట్ కళాశాల వల్ల రన్ అవుతూ ఉండేది. ఫస్ట్ వచ్చేసి బీఎస్సీ, బీఈ, బీటెక్లు, ఎంఏ, ఎంఎస్సీ, ఎంటెక్లు ఇలా ఉండేది. ఆ తర్వాత ఏ రకంగా ఎక్స్పాండ్ అయిందంటే ఇందులో ఫ్యాకల్టీ అంతా కూడా పిహెచ్డీ చేసిన వాళ్ళే, అంత డాక్టరేట్స్, వెల్ ఎడ్యుకేటెడ్ అన్నాడు. బీఈ, బీటెక్, డాక్టర్, నర్సింగ్, అగ్రికల్చర్ మొత్తం ఇప్పుడు ఇందులో ఈ యూనివర్సిటీలో వాట్ నాట్ అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డీ స్కాలర్స్ వాళ్ళు కూడా ఇక్కడ చేయొచ్చు అన్నమాట. అండ్ తమిళనాడులో టాప్ 6 కనుక తీస్తే అందులో ఇది ఒకటి ఉంది. నాక్ గుర్తింపు కానీ, అండ్ ప్లేస్మెంట్స్ చూసుకుంటూ ఉన్నా కానీ, అండ్ వరల్డ్ వైడ్ వీళ్ళ దగ్గర చదువుకొని బెస్ట్ పొజిషన్ ఉన్న వాళ్ళు కానీ, ఇలా నెంబర్ ఆఫ్ అన్నమాట. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏంటి, మంచి గుర్తింపు ఉంది, మంచి క్రెడిబిలిటీ ఉంది. ఇటువంటి ఇన్స్టిట్యూషన్ నుంచి, ఇటువంటి దాని నుంచి రామ్ చరణ్ వచ్చేసి డాక్టరేట్ అందుకోవడం అన్నది ఎస్, హీ డిజర్వ్. అండ్ ఆ యూనివర్సిటీకి కూడా మంచి నేమ్ ఉంది. ఎస్, గుడ్. మామూలుగా ఆ స్నాతకోత్సవంలో పాల్గొనేటువంటి వాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ అంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అనమాట. దాన్ని ఇంకింద ఇంక వంకపెట్టేది ఏంటంటే కొన్ని యూనివర్సిటీలు వాళ్ళ గుర్తింపు కోసం ఈ చిన్న యూనివర్సిటీలు ఉంటాయి, డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీలు, వాళ్ళకి వీళ్ళకి డాక్టరేట్లు ఇచ్చేసి కొంచెం పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాయి. అలా జబర్దస్త్లో ఉన్నటువంటి సుధాకర్ అనే కమెడియన్ ఉన్నాడు చూసారా, అతను డాక్టరేట్ ఇచ్చారు ఎవరు, దానిని హైలైట్ చేస్తూ ఉన్నారు. మొన్న ఆ మధ్య గుంటూరులో ఉన్నటువంటి ఒక రకంగా యూనివర్సిటీ గుర్తింపు కూడా రద్దు చేయడం, లేదంటే ఇప్పుడు అది ఫేక్ యూనివర్సిటీ, దాన్ని జాయిన్ కావద్దని సమేత చెప్పుకుంటూ వచ్చినాను. అది వరకు డాక్టరేట్లు ఇచ్చింది, దాన్ని హైలైట్ చేస్తే హడావుడి చేస్తుంది. ఏమన్నా పొంతన ఉందా? కంపారిజన్ అంటే సరే ఒక ఇది ఉండాలి కదా. దయచేసి నెగిటివ్గా ఆలోచించకండి. ఇప్పుడు కోనేరు లక్ష్మీ యూనివర్సిటీ ఉంది మన ఆంధ్రాలో, వాళ్ళు రీసెంట్గా మురళీమోహన్ గారికి డాక్టరేట్ ఇచ్చున్నారు. హీ డిజర్వ్స్, నో డౌట్. ఎందుకంటే ఒక యాక్టర్గా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా, అండ్ జేబీఆర్ కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్, అండ్ మోరోవర్ వాళ్ళ కొడలు రూప గారు వచ్చేసి సోషల్ సర్వీస్ రిలేటెడ్ కొన్ని చేస్తున్నారు. అండ్ నటుడు ఇప్పటికి 85 years ఎంత ఉన్నా సరే ఇప్పటికీ చాలా హెల్దీగా ఉంటాడు, సంఘ సేవ లాంటి కార్యక్రమం చేస్తూనే ఉంటారు. సో అటువంటి వ్యక్తికి అర్హుడు అన్నట్టు సో వాళ్ళు ఇచ్చున్నారు. అండ్ కోనేరు లక్ష్మీ యూనివర్సిటీ ఒక క్రెడిబిలిటీ ఉంది వాళ్ళకు కూడా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక యూనివర్సిటీ ఒక అనర్హుడికో అర్హత లేని వాళ్ళు కానీ డాక్టర్ కనుక ఇస్తే రిమైనింగ్ ఒక డాక్టర్ ప్రాక్టీస్లో వచ్చి తీసుకోరు, మీకు తెలియటం వల్ల. అండ్ వాళ్ళ రెప్యుటేషన్ కూడా పడిపోయింది. అందుకని సెలెక్ట్ చేసి మరీ ఇస్తారు డాక్టరేట్లు అన్నీ కూడా. ఒక టీం ఉండదు, ఒక ప్యానల్ ఉంటుంది, అంత ఆశామాషకి ఎవరు. సో రామ్ చరణ్ వస్తున్న క్రెడిబిలిటీ కావచ్చు, అని కూడా క్రేజ్ కావచ్చు, లేదా ఆయన గుర్తింపు చూసి దయచేసి కుళ్ళుకోకండి. రామ్ చరణ్ చాలా మంచివాడు. సో ఇటువంటి మంచి వ్యక్తికి వేల్స్ యూనివర్సిటీ అంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ డాక్టరేట్ ఇవ్వడానికి శుభసూచకం. అందుకే చంద్రబాబు హ్యాపీగా, మన చిరంజీవి గారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, పవన్ కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్.